సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులు ముందుకు సాగాలంటే నీళ్లలో మునిగిపోయిన పునాదులను బయటకు తీయాలి. దీనికోసమే సిఆర్డీఏ విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసింది. వరుసగా గత 10 రోజులుగా నీళ్లు తోడేటువంటి కార్యక్రమాన్ని నిర్విరామంగా పూర్తి చేస్తుంది. ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి ఒకసారి చూద్దాం. అమరావతిలో నీళ్లలో మునిగిపోయిన పునాదులు ఇప్పుడు బయటపడుతున్నాయి. వాటి దృశ్యాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక ఇది హెచ్ఓడి టవర్స్కు సంబంధించినటువంటి నిర్మాణం. అప్పట్లోనే 2018-19లో దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు జరిగినాయి. దానికి సంబంధించి పునాదులు తవ్వారు. అలానే బేస్మెంట్ వరకు నిర్మాణాలు కూడా పూర్తయినాయి. అయితే గత 5 ఏళ్లలో నీళ్లలో మునిగినటువంటి పునాదుల పరిస్థితి ఇది. మొన్నటి వరకు చూస్తే కనుక ఇలా కేవలం ఇనుప చువ్వలు మాత్రమే బయటికి కనబడినటువంటి పరిస్థితి ఉండేది. అయితే 10 రోజులుగా నీళ్లు తోడివేయడం వలన పునాదులు ప్రస్తుతం బయటకు కనిపిస్తున్నాయి. ఇది తాజా దృశ్యాలు చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యం దాదాపు 1 టీఎంసీ నీళ్లలో, అంటే 25 అడుగుల లోతు నీళ్లలో ఇక్కడ పునాదులన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు ఒక యాంగిల్లో చూస్తే కనుక ఇవి చాలా క్లియర్గా అక్కడ పునాదుల పైన పునాదులు తేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 2 రోజుల పాటు ఈ నీళ్లు కనుక తోడితే మ్యాక్సిమం బేస్మెంట్ బయటికి కనిపించేటువంటి అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాలు 4 వైపుల నుంచి చూసినప్పుడు ఈ దృశ్యాలు ఇలా కనిపిస్తున్నాయి. 4 వైపుల నుంచి చూసేటువంటి వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. నీళ్లను తోడివేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నీటిని కృష్ణానది వరకు తీసుకువెళ్లేలాగా ప్రత్యేకమైనటువంటి కాలువల కార్యక్రమాన్ని కూడా చేశారు. కొన్ని చోట్ల ట్రాక్టర్లతో, కొన్ని వైపులేమో బలమైనటువంటి మోటార్లను ఏర్పాటు చేసి, అది కూడా నవీ ముంబైకి చెందినటువంటి మోటార్లకి తీసుకొచ్చి 10-15 మోటార్లను ఉపయోగిస్తున్నారు. నీళ్ల తోడివేత వరుసగా గత 10 రోజులుగా నిర్విరామంగా జరిగిన తర్వాత తేలినటువంటి పునాదుల స్వరూపం ఇది. ఈ స్వరూపం చూసిన తర్వాత చాలామంది కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇన్నాళ్ళు ఇది నీళ్ల కింద ఆగిపోయినటువంటి దృశ్యాల కింద అందరూ చూశారు. ఇదిగో పెద్ద పెద్ద పైపుల ద్వారా ఈ నీటిని ఒక కాలువని వెడల్పు చేసి ఆ కాలువ ద్వారా బయటికి వదులుతున్నారు. అలానే ఇక్కడ నుంచి సమీపంలో, ఈ పునాదులకి సమీపంలో ఉన్నటువంటి పాలవాగుకి ఈ నీటిని బదిలీ చేస్తున్నారు. అక్కడ నుంచి కృష్ణానదిలోకి ఈ నీరంతా చేరుకునేలాగా ఏర్పాట్లు చేశారు అధికారులు. మరొక 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండేది. ఈ నీళ్లు తోడుతున్నటువంటి మోటార్లను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ మోటార్లని బలమైనటువంటి, శక్తివంతమైనటువంటి ఈ మోటార్లను పెట్టడం ద్వారా ఒక్కొక్క చోట 5 నుంచి 6 మోటార్లను ఏర్పాటు చేశారు. ఈ పునాదులు లోతుల్లోకి దిగిపోయినటువంటి 4 దిశలా కూడా ఇవి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ వాటర్ అంతా కూడా డీవాటరింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి పనిలో సిఆర్డీఏ అధికారులు. అయితే ఈ నీటి తోడివేత వలన కొంత పునాదులు బయటపడ్డాయి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగబోతున్నాయి అనేది అందరికీ కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం. ఇది నర్మదా ఆఫ్షోర్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇది ముంబైకి చెందినటువంటి సంస్థ. ఈ సంస్థకు సంబంధించి ఈ బాధ్యతలు అప్పగించారు. మోటార్లని ఏర్పాటు చేసి నీళ్ల తోడివేత కోసం చేసినటువంటి ఏర్పాట్లు ఇవి. మొత్తం 10 రోజుల పని తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాము. ఈ దృశ్యాలతో పాటు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడ ఈ నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రాబోయేటువంటి నిర్మాణం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా ఉంది. ఎందుకంటే క్రాస్ పిల్లర్స్ ఏర్పాటు అయి ఉన్నాయి. అలానే ఆ పిల్లర్స్కి సంబంధించినటువంటి దృశ్యాలు గతంలో ఎలా జరిగి ఉండొచ్చు, ఇటువంటి సందేహాలు చాలా కనిపిస్తున్నాయి, చాలామందిలో ఉన్నాయి. కాలువలో నీరు మొత్తం తోడివేసిన తర్వాత ఇది హెచ్ఓడి టవర్స్కి సంబంధించినటువంటి నమూనా. దీనికి సంబంధించినటువంటి గ్రాఫిక్ డిజైన్లను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. మొత్తం అమరావతి నిర్మాణం జరిగేటువంటి ప్రదేశంలో గతంలోనే అందరూ చూశారు. ఇది పర్మనెంట్ సెక్రటేరియట్ అయితే, పర్మనెంట్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ కానీ హెచ్ఓడి టవర్స్నే పర్మనెంట్ సెక్రటేరియట్ బిల్డింగ్స్గా చెప్తారు. పర్మనెంట్ సెక్రటేరియట్ బిల్డింగ్స్లో సీఎం ఆఫీస్తో పాటు ముఖ్యమైనటువంటి అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల భవనాలు ఉంటాయి. ఇటు పక్కన ఉండేది ఇది అసెంబ్లీ, ఇటువైపు ఉండేది ఇది హైకోర్టు. సో ఈ టవర్లో ఇటువైపు 4 ఉండేలాగా ఒక ప్రణాళికని సిద్ధం చేశారు. ఇవే అప్పట్లో ఆగిపోయినటువంటి, నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ పునాదుల కింద నీళ్లు తోడివేసిన తర్వాత ఇక్కడ ఆ భవనాలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ క్వాలిటీ కూడా మరొకసారి ఐఐటి బృందం చేత పరిశీలించే ప్రయత్నం జరుగుతుంది. క్వాలిటీ టెస్టింగ్ తర్వాత పనులు ప్రారంభిస్తారు. అయితే 2018-19లో ఇక్కడ నిర్మాణాలు జరిగినప్పుడు ఎలా ఉన్నాయి ఒకసారి ఆ దృశ్యాలను కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అప్పట్లో నిర్మాణం జరిగినటువంటి సచివాలయ భవన సముదాయానికి సంబంధించినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మాణం ఇక ఒకే రోజులో
72 గంటల్లో శంకుస్థాపన జరిగిన తర్వాత ఇక్కడ శాశ్వత సెక్రటేరియట్ హెచ్ఓడి భవనాల సముదాయానికి సంబంధించి ప్రతిదానికి కూడా బేస్మెంట్ ఇలానే వేసుకుంటూ వచ్చారు. ఆ కాంక్రీట్ ఫిల్లింగ్ చేసేటువంటి క్రమంలో ఒకే రోజులో పెద్ద ఎత్తున ఈ 13 అడుగుల లోతు 4 మీటర్ల ఎత్తులో ఈ రాఫ్ట్ ఫౌండేషన్ని ఏర్పాటు చేశారు. దీనికి 72 గంటల పాటు నిర్విరామంగా కాంక్రీట్ పుల్లింగ్ అనేది జరిగింది. కాంక్రీట్ వేసి పిల్లర్లు లేకుండా బేస్మెంట్లో కాంక్రీట్ వేసి 20 రోజుల వ్యవధిలో ఈ మొత్తం విస్తారమైనటువంటి బేస్మెంట్ని కింద రెడీ చేశారు. ఇది చాలా అరుదైనటువంటి నిర్మాణం. రాబోయేటువంటి రోజుల్లో 40 అంతస్తులు 50 అంతస్తుల్లో ఇక్కడ టవర్ల నిర్మాణం జరుగుతుంది. 4,500 కోట్ల రూపాయల పైగా అక్కడ ఖర్చు అవుతుందని అప్పట్లోనే ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాఫ్ట్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి పనుల్ని ఆ రోజు నిర్వహించింది. ఈ రోజు అవే భవనాలు, వాటికి సంబంధించినటువంటి భవనాలే పూర్తి స్థాయిలో భవనాలకు సంబంధించినటువంటి బేస్మెంట్ పూర్తిగా నీళ్లలో మునిగిపోయి 5 ఏళ్ల పాటు ఆ నీళ్లలో మగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వీటి నీటి తొలగింపు కార్యక్రమం ఎంత వేగంగా పూర్తయితే అంత వేగంగా పునర్నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు సిఆర్డిఏ టెండర్స్ కూడా కాల్ఫర్ చేసింది. ఈ నెలాఖరులో జనవరి నెలాఖరులో దీనికి సంబంధించినటువంటి ఫౌండేషన్స్ బయటకు వచ్చినాయి కాబట్టి జనవరి నెలాఖరులోగా దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ప్రక్రియని వేగవంతం చేస్తారు. బహుశా ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి అమరావతి ప్రజలకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులకి కానీ శాశ్వత సెక్రటేరియట్ అనేటువంటి కళని సాకారం చేసే దిశగా ఈ డీ వాటరింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. భారీ ఎత్తున మోటార్ల సాయంతో అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను ఉపయోగించుకోవడం ద్వారా అధికారులు చేసినటువంటి ప్రయత్నం 10 రోజుల్లోనే ఇక్కడ వెలుగు చూసింది. ఫౌండేషన్స్ బయటికి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అతి త్వరలో పనులు ప్రారంభించడానికి సిఆర్డిఏ ఇక ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించిన క్వాలిటీ టెస్టింగ్ జరుగుతుంది. క్వాలిటీ టెస్టింగ్ పూర్తయిన వెంటనే టెండర్ల ప్రక్రియ క్లోజ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఏపీ సిఆర్డిఏ పూర్తి చేస్తుంది. ఆ తర్వాత నిర్మాణ పనులు శరవేగంగా సాగుతాయి. పగలు రాత్రి నిర్మాణ ప్రక్రియను కొనసాగించడానికి కూడా అమరావతి ప్రాంతంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.